ఓం నమ శివాయ. మేము కాశీ యాత్రకు పోయినామండి. కుంభమేళ, కాశీ యాత్ర, ప్రయాగ్రాజ్, గయా, పూరి జగన్నాథ్ టెంపుల్ అన్నీ చూసుకొని వారం రోజులు అక్కడెక్కడ తిరిగి వచ్చినామండి. కాశీలో మాత్రం 2 రోజులు మాత్రం ఉన్నాము. ఆ టైంలో రెంట్ కూడా ఫుల్ రెంటు. 2 రోజులకి 24,000 కట్టి వచ్చినాము. ఇంకా బోట్లు, టీమర్లు అన్నీ మస్తు రేట్లు ఉన్నాయండి ఆ టైంలో. బోటుకైతే 300 కాంచి 500 ఛార్జ్ చేసిండ్రు. ఘాట్లో చూపించిండ్రు. ఇంకా స్టీమర్ అయితే ఇంకా చెప్పలేము, ఇంకా రేటు బాగానే ఉంది. నాకు తెలియదు కానీ మా వాళ్ళు తీసుకున్నారు. మేము ఇప్పుడు స్టీమర్ ఎక్కబోతున్నాము. ఫస్ట్ టైం అండి నేను స్టీమర్ ఎక్కడము. ఎప్పుడు ఎక్కలేదు, ఇప్పుడే ఫస్ట్ టైము. కాశీకి పోవడం కూడా ఇప్పుడే ఫస్ట్ టైము. ఆ ప్రదేశం చాలా ఆధ్యాత్మికంగా ఉంది, చాలా బాగుంది. అస్సలు ఎంత బాగుందంటే అంత బాగుంది. మనం ప్రశాంతంగా పోయి అక్కడ వారం రోజులు ఉండి చూసుకుంటే చాలా బాగుంటుంది. అందరు ఎక్కుతున్నారు. టైమింగు ఉంటుంది 5 గంటలకు, సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ చేస్తే మనము 7:30కు అట్లా మనం దింపుతాడు. 1:30, 2 గంటలు మనం స్టీమర్లోనే పెడతారు. మన పైసలకు దగ్గ కూర్చోబెడతారు. ఇంత కాఫీ, 2 బిస్కెట్లు, ఒక వాటర్ బాటిల్ ఇస్తారు. అక్కడ చూడు ఎంత బోట్లు, జనాలు ఆధ్యాత్మికంగా ఉన్నారు. ఇంకా బోట్లో కాబట్టి మాకు అంత రష్ అనిపించలేదు. స్టీమర్ ఎక్కినాం కాబట్టి అంత రష్ అనిపించలేదు. అక్కడైతే ఘాట్ల దగ్గర అయితే ఇంకా చెప్పలేము, అంత జనాలు. మేము అక్కడికి వెళ్తే ఇంకా మేము తిరిగి వస్తామన్న నమ్మకం కూడా లేకున్నది, అంత జనం ఉన్నారు. అందుకొరకు వేరే ప్లేస్కి పోయి స్నానాలు చేసినాము. ఇంకా చూడండి ఎంత బాగుంది. సాయంత్రం టైంలో పక్షులు ఎగురుతుంటే, బోట్లు వెళ్తుంటే, ఇంకా దీపకాంతులతోన ఎంత చక్కనైనా బాగుంటుంది స్టీమరు. ఇంకా ఎక్కుతున్నారు అందరు ఒకరొకరు. ఇట్లా ఎక్కి స్టీమర్లో కూర్చున్నాము. ప్రశాంతంగా కాఫీ తాగి 2 బిస్కెట్లు తిని ఇంకా చూడు మా వాళ్ళు ఎక్కుతున్నారు స్టీమరు. వేరే స్టీమరు ఇక్కడ నీళ్ళు పడుతున్నారండి. మట్టి లేవకుండా నీళ్ళు తడుపుతున్నారు భూమిని. ప్రశాంతంగా ఉంది వాతావరణం, ఆధ్యాత్మికంగా ఎంత బాగుందో. సాయంత్రం టైం కదా, చాలా చాలా బాగుంటుంది. లైట్లు వెలుతురులకు, దీపకాంతులతో చాలా బాగుంది అసలుకు. మేము పొద్దుగాల బోట్ ఎక్కినాము. ఇంకా బోట్లో కూడా బాగుంటుంది అస్సలుకు. స్టీమర్ చూడు సాయంత్రం, ఇది సాయంత్రం టైంలో. ఇంకా బోట్లో ఎక్కి పొద్దుగాల ఉదయం టైంలో ఎక్కినాము. వేరే స్టీమర్లు, అది బోట్లు, స్టీమర్లు, మంది వీడియోలు తీసుకుంటున్నారు యూట్యూబ్లో పెట్టుకోవడానికి. నేను ఏంటో యూట్యూబ్లో పెట్టినట్టు అందరు వీడియోలు తీసి యూట్యూబ్లో పెడుతున్నారు ఈ మధ్యలో. చూడండి ఎంతమంది, చాలామంది వేరే వాళ్ళే ఎక్కువ, మన ఇండియన్ వాళ్ళు కాదు, వేరే దేశస్తులే. కాశీ అంటేనే అంత పవిత్రమైన ప్రదేశము, ఆధ్యాత్మికంగా ఉంటుంది. కాశీ ప్రదేశం అందరు రావాలని కోరుకుంటారు. ఎందుకంటే కాశీ వస్తే మోక్షము, ముక్తి దొరుకుతుందని కాశీలకు కంపల్సరీగా జీవితంలో ఒక్కసారైనా రావాలని కోరుకుంటారంట. అట్లా కాశీ అంత మంచి ప్రదేశం అన్నట్టు. శివుడు స్థాపించుకున్నది. సృష్టికి ముందే కాశీ పుట్టిందంట. ఇక్కడ పెద్ద స్టోరీ ఉంటుంది కాశీ ప్రదేశానికి, పెద్ద స్టోరీ. సృష్టికి ముందే పుట్టిందంట. ఇక్కడ అంతా భగవంతుడే ఉన్నాడు కానీ వేరే ఏమీ లేదు. భగవంతుడే ఆధ్యాత్మికంగా ఆయన తప్ప ఏంది కనిపించదు. ఎంత ప్రశాంతమైన వాతావరణం. ఈ స్టీమర్లు, దీపకాంతులు, అఘోరలు చాలామంది ఉంటారు. ఎంత బాగుంది చూడండి. ఎంత స్టీమర్లు ఎక్కి కూర్చుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. భగవంతుడు ఇన్నే ఉన్నాడా అన్నట్టు అనిపిస్తుంది. భగవంతుడు ఎట్లా ఎంత బాగుంది చూడండి. ఇంకా మా వాళ్ళు పిలుస్తున్నారు, రండి రండి అని తొందరగా. ఒక పాపనేమో
వచ్చి అక్కడ దీపాలు అమ్ముతారు. 10 రూపాయలు ఇస్తే దీపాలు పెట్టడానికి నీళ్ళలో వదలడానికి కూడా బాగుంటుంది అక్కడ. దీపాలు వదిలితే కూడా ప్రశాంతంగా దీపాలు ఇట్లా నీళ్ళల్లో వదిలిపోతుంటాయి. మన మనసు అలజడిగా ఉంటే నీళ్ళల్లో మునిగిపోతుంది. అక్కడ అదొక ప్రత్యేకతనంట. చాలా బాగుంటుంది లేక్. చూడడానికి 2 కళ్ళు సరిపోవు అస్సలకు. మన కళ్ళకు అంత ఆనందం అనిపిస్తుంది చూడండి. ఎంత ఆనందమైన ప్రదేశం, ఎంత బాగుంది చూడండి. అస్సలకు ఎంత చక్కనైన ప్రదేశము. బోట్లు, స్టీమర్లు, అందరు లైన్ నిలబడిండ్రు పైకి ఎక్కడానికి. ఆల్రెడీ కొంతమంది పోయిండ్రు. ఇంక ఇప్పుడు చివరిలో మేము ఉన్నాం కొంచెం. ఎంత బాగుంది చూడండి. అసలుకు ఎంత ఆధ్యాత్మికంగా ఉంది చూడండి ప్రదేశము. దీపకాంతులతో వెలుగుతుంది. ఆ ఘాట్ల దగ్గర ఏమన్నా జనమా వీడియోలు తీసుకుంటున్నారు మా వాళ్ళు. ఎంతమంది వీడియోలు తీసుకొని చాలా బాగుంటుందిలే. ఇంకొకసారి చూడాలనింది. ఆ భగవంతుడు పిలుస్తాడో లేదో కానీ ఇంకొకసారి, అప్పుడు పోయినప్పుడు చూసినట్టు లేదు, ఇంకొకసారి చూడాలని ఉంది. ఆ భగవంతుడు ఏం చేస్తాడో. అంత భగవంతుడి నిర్ణయమే కదా, మన చేతిలో ఏం లేదు. ఆ భగవంతుడు ఎంత నిర్మించుకున్నాడు. ఘాట్లంట 84 ఘాట్లంట. అసలు ఒక్కొక్క ఘాటుకు ఒక్కొక్క పేరుంది. హరిశ్చంద్ర ఘాటు, మణికర్ణిక ఘాటు, ఇవన్నీ చూస్తుంటే కళ్ళు దిమ్మ తిరిగిపోయినాయి మాకైతే. ఫస్ట్ టైం పోవడము కాశీకి అబ్బా అన్నట్టే ఉన్నది. ఎంత బాగున్నదో. నేను స్టీమర్ ఎక్కడం కూడా ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. ఎక్కుతానో లేదో అనుకున్నా కానీ ఎక్కిన. దేవుని దయ, అంత భగవంతుని దయ. ఎక్కిన స్టీమర్ కూడా ఎంత బాగుంటుందో అసలు. చూడండి, ఆధ్యాత్మికంగా ప్రశాంతమైన వాతావరణం. చూడబ్బా, చక్కనైన ప్రదేశము. మళ్ళీ రావాలనిపించేటట్టు ఉంది ఇక్కడికే. ఇక్కడ చనిపోయినా ముక్తి లభిస్తుందంట. ఎంత కూరాత్ముడైనా కూడా ఇక్కడ ముక్తి వస్తుందంట. ఎంత మా వాళ్ళు చూడు, బోట్లు ఎక్కి కూర్చున్నాం కొద్దిసేపు. మళ్ళీ